కంటెంట్లోకి పోయే ముందు మీకు ఒక పోస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత నేను కంటెంట్ గురించి మాట్లాడతాను. సో పోస్ట్ చూశారు కదా. ఈ పోస్ట్లో ఏముంది అంటే ట్విట్టర్లో వన్ ఆఫ్ ద ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఏమని పోస్ట్ చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పి తన రికార్డ్స్ అంటే తను ఎలా పర్ఫామ్ చేశాడు ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అని చెప్పి పోస్ట్ పెడితే ఒక వ్యక్తి ఏం రిప్లై ఇచ్చాడు అంటే ఆ పోస్ట్కి తన పేరులో రెడ్డి అన్నది లేకుండా ఉంటే నేను సపోర్ట్ చేసేవాడిని అంట. ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం రా మనము? నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ ఏ పేరైతే ఏముందిరా, తన ఆడుతోంది టీమిండియాకు అంటే మన భారతదేశం తరపున. ఇవి పాలిటిక్స్ కాదు. పాలిటిక్స్ నాశనం అయిపోయాయి. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. అక్కడ చివరికి ఒక తెలుగు వాడు అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆంధ్రప్రదేశ్ పేరు మెన్షన్ చేస్తే తెలుగోడు బాగా ఆడుతున్నాడు అని ఆలోచించకుండా రెడ్డా, నాయుడా, లేకుంటే ఇంకొక క్యాస్టా, లేకుంటే చౌదరా, ఇవన్నీ మనకి ఎందుకు అసలు? అంటే ఇక్కడ నేను అతని పేరుని ఎందుకు హైలైట్ చేయలేదు అని చెప్పి మీరు కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఒకరితో వచ్చే ప్రాబ్లం కాదు, ఒకరితో వచ్చే సొల్యూషన్ కూడా కాదనమాట. ఇప్పుడు అతన్ని హైలైట్ చేయడం వల్ల ఏమీ రాదని చెప్పి నేను తన నేమ్ని డిస్క్లోజ్ చేయకుండా అలా పెట్టాను అనమాట. అంటే చూడగానే బాధేసింది అనమాట. కొంతమందికి అనిపించవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నానేమో, ప్రపంచంలో ఏదో జరుగుతున్నదే కదా అని చెప్పి. అంటే ఈ వీడియో నాకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కానీ లేకుంటే నాకు బాగా దగ్గరున్న వ్యక్తులు కానీ చూశారనుకోండి, వాళ్ళకి పెద్ద పట్టించుకోరు అనమాట. ఎందుకంటే నేను బయట ప్రపంచంలో ఇలానే ఉంటాను. అంటే నార్మల్గా జరుగుతుంటే కూడా నేను చెప్తూ ఉంటాను ఇలాంటివి. కానీ ఈరోజు గేమ్లో కూడా వచ్చేసింది. అంటే ఇలాంటి పోస్టులు నేను నితీష్ కుమార్ రెడ్డి ఇంతకుముందు కొన్నిసార్లు హాఫ్ సెంచరీ చేసినప్పుడు కొంతమంది వేసినవి నేను చూశాను. బట్ ఆ రోజు వేరు. ఆ రోజు కన్నా ఈరోజు డబుల్ అనమాట. ఎందుకంటే ఈరోజు టీమిండియా అంటే నిన్న వీడియో ఎవరైనా చూసి ఉంటే మంది మీకు అర్థమై ఉంటుంది. మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓడిపోవడం, రెండు ఈ మ్యాచ్ డ్రా కావడం అన్నాను. ఇప్పుడు ఈ మ్యాచ్ డ్రా వైపుగా వెళ్తోంది అంటే దానికి కారణం నితీష్ కుమార్ రెడ్డి. అంటే డ్రా అయితే ఏంటి అంటే అరే మన ఇండియా ఓడిపోతుందే మనం చూడగలమా? ఎవరెవరో బయట వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ అంటున్నారు కానీ రెడ్డి ప్లేయరు ఇట్లా వాళ్ళ క్యాస్ట్ని చూపించి చెప్పట్లేదు. కానీ మనం మాత్రం అంటే ఇతను ఒకటే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది వేల మంది ఉన్నారు ప్లేయర్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కష్టం తెలుసా మీకు? వాళ్ళ ఫాదర్ సెంచరీ అవ్వాలని చెప్పి ప్రే చేస్తున్నాడు గ్రౌండ్లో. వాళ్ళ ఫాదర్ కష్టం తెలుసా మీకు? 25 years అర్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 25 సంవత్సరాల అర్లీ రిటైర్మెంట్. 25 సంవత్సరాల విలువ తెలుసా మీకు? అంటే 25 సంవత్సరాల అర్లీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడు? తన కొడుకులో టాలెంట్ చూసి తను ఏదో ఒక రోజు ఎదుగుతాడని చెప్పి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నా సరే కష్టపడి తనను ట్రైన్ చేసి ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఏదో రికమెండేషన్ కోటాలో టీంలోకి రాలేదు. టీంలోకి వచ్చిన వెంటనే తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు, టీంలోకి వచ్చాడు, టీంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడు. ఏదో లక్కీ లాటరీలో వచ్చిన 100 కాదు, ఫస్ట్ టెస్ట్ నుంచి ద బెస్ట్ పర్ఫార్మెన్స్. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతిసారి పర్ఫామ్ చేశాడు. 50s 40s కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు సెంచరీ చేసే అవకాశం వచ్చింది. అండ్ ఇండియా తరపున ఆస్ట్రేలియాలో నంబర్ 8లో సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి. ఓకే, అలా అనకూడదంటే నితీష్ అనే మాట్లాడుకుందాం. నితీష్ ఏమొచ్చింది నష్టం? ఆ పేరుకి సపోర్ట్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే చాలా బాధేసింది అన్నమాట. వాళ్ళ ఫాదర్లో కన్నీళ్లు చూస్తుంటే మనకు అర్థమవుతుంది తను పడిన కష్టం, అంటే వాళ్ళ ఫాదర్ పడిన కష్టం, వాళ్ళ కొడుకు పడిన కష్టం. సో ఇలాంటివి ఆబ్దం అనమాట. అంటే పెట్టుకోండి, పాలిటిక్స్ వరకు మీ ఇంటి వరకు ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం మార్చలేము. ఇవన్నీ అంటే మన రూట్స్లోకి వెళ్ళిపోయాయి అనమాట. దాన్ని మనం మార్చలేము. బట్ గేమ్లోకి కూడా తీసుకుని వచ్చి మరి మీ పరువు మీరు పోగొట్టుకుంటున్నారేమో ఇలాంటి పోస్టులు పెట్టి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కింద వై అని రిప్లై ఇచ్చాడు. నేను ఆ పోస్ట్ మొత్తం స్క్రీన్ షాట్ పెట్టలేదు మీకు. వై అని రిప్లై ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా తెలియదు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, రెడ్ అంటే ఏంటని చెప్పి వాళ్ళకి కూడా తెలియదు ఇన్ఫ్లుయెన్సర్కి. ఇప్పుడు మళ్ళీ అతను తెలుసుకుంటాడు అనమాట. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకే ఇలాంటివి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒకరిలా ఉండరా, మన పరువు మనం తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం అనమాట. ఇది జరిగింది. సో సరే ఆపేద్దాం, ఇంకా ఇది పర్సనల్ టాపిక్ వెళ్ళిపోయింది అనమాట. టీమిండియా ప్రెజెంట్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందా ఓడిపోతుందా? నేను నిన్న చెప్పిన వీడియోల ప్రకారం మనకున్న 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి మనం ఓడిపోవడము, 2 డ్రా అవ్వడం. ఇప్పుడు మనం డ్రా అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 116 runs ఏమో కొట్టాలి మనం. ఇంకా 2 days మాత్రమే ఉంది. ఫర్ సపోజ్ రేపు మన వాళ్ళు ఒక 50-60 కొట్టారు అనుకోండి, కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకొక వికెట్ మాత్రమే ఉంది. సరే 100 అనుకుందాం, 100 runs లీడ్ ఆస్ట్రేలియాకి ఇచ్చామనుకుందాం.
వాళ్ళు అంత ఈజీగా ఫాస్ట్గా రన్స్ చేయాలనుకుంటే వాళ్ళు త్వరగా ఆల్అౌట్ అవుతారు. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి రేపు అంతా కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ముందు కనీసం ఒక 350 రన్స్ అన్నా పెట్టాలి లీడ్. 350 అంటే ఎలాంటి అంటే మన టెంప్టింగ్ స్కోర్ అనమాట. మన వాళ్ళు రిస్క్ తీసుకునే స్కోర్ వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఒక్క రోజులో మన వాళ్ళు కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి, ఒక రోజులో మన వాళ్ళు కంప్లీట్ చేయడానికి రిస్క్ చేయాలి అన్న స్కోర్ మన ముందు పెడతారు. ఎలాంటి స్కోరు 300, 350 ఇలాంటి టార్గెట్ మనకి ఇచ్చారనుకోండి, 1 డేలో మనకున్న ప్రెజెంట్ మన బ్యాటింగ్ లైన్ ప్రకారం మన వాళ్ళు ఎవరు ఫామ్లో లేరు, మెయిన్ ప్లేయర్స్ ఎవరు, కాబట్టి మన వాళ్ళు రిస్క్ తీసుకోకుండా సింపుల్గా గేమ్ని ఎండ్ చేద్దాం అనుకుంటే కళ్ళు మూసుకొని 95% మ్యాచ్ డ్రా అయిపోతుంది. లేదు ఇక వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నారు, మన వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు, 120కి 150కి ఆల్అౌట్ అవుతారు అనుకుంటే మాత్రం మనం ఓడిపోతాము. సో ప్రెజెంట్ అయితే ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నితీష్ గురించి మాత్రమే కాదు, మనం మాట్లాడాల్సింది వాషింగ్టన్ సుందర్ గురించి కూడా. ఎందుకంటే అద్భుతమైన 50 తను చేసింది నార్మల్ 50 కాదనమాట. నితీష్కి ఒక సపోర్ట్ ఇస్తూ చాలా సూపర్గా గేమ్లో ఆడాడు అనమాట. ఒక రియల్ టెస్ట్ మ్యాచ్, ఒక టెంపర్మెంట్ చూపించాడు. ఇక నితీష్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన ఇండియా తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ అయిపోయాడు. యశస్వి జైస్వాల్ని కూడా దాటేశాడు. సో ఒకటి మీరు బాగా చూసుకున్నారు అంటే ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఈ సిరీస్ మొత్తంలో ఒక విరాట్ కోహ్లీ సెంచరీని మనం పక్కన పెట్టేస్తే, సో ఒక సెంచరీ వచ్చింది విరాట్ కోహ్లీ దగ్గర నుంచి, అది పక్కన పెట్టేస్తే ఈ సిరీస్ని మొత్తం నిలబెడుతూ వచ్చింది కొత్తగా ఆస్ట్రేలియాలో ఆడుతున్న ప్లేయర్సే. ఇక బౌలింగ్ పరంగా బుమ్రా అసలు మర్చిపోకూడదు మనం. సో హీఈస్ ద మెయిన్ మ్యాన్ అనమాట. సో టాలెంట్, యంగ్ టాలెంట్ అన్నది ప్రూవ్ చేసుకుంటోంది. మనం నమ్ముకున్న ప్లేయర్స్ మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో. నాకు తెలిసినంత వరకు 95% చెప్పే కదా ఈ మ్యాచ్ డ్రా అయ్యే తీరాలి. రేపు మధ్యాహ్నంలోకి తెలిసిపోతుంది. మనకు అదృష్టం ఏమన్నా ఇంకా బాగా కుదిరి అవతల ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ నితీష్కి సపోర్ట్ చేసి నితీష్ ఇంకొక 1.5 అవర్ బ్యాటింగ్ చేశాడు అనుకోండి, 100% డ్రా అవుతుంది మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ విన్ అవ్వాలని మాత్రం మీరు కోరుకోవద్దండి. ఎందుకంటే అది జరగడం ఇంపాసిబుల్ నా దృష్టిలో. ప్రెజెంట్ ఉన్న సినారియోస్ అన్ని చూసుకుంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఏదో మ్యాజిక్ జరగాలి, అలాంటి మ్యాజిక్స్ ఎప్పుడు జరగవు. ఏమో మామూలుగా అయితే మనం ఈ అడిలైడ్లో తొందరగా ఆల్అౌట్ అయ్యాక లాస్ట్ టైం గెలిచాము, మరి ఈసారి ఏమన్నా అలాంటి మ్యాజిక్ మళ్ళీ మనకి కలిసి వస్తుందేమో చూద్దాము. ప్రెజెంట్ అయితే ఈ మ్యాచ్ డ్రా వైపుగా వెళ్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.